నేను రెండో శనివారం అయితే 7 శనివారాల పూజ చాలా బాగా జరుపుకున్నాను. అది గూడా నా పూజ గదిలో జరుపుకున్నాను. లాస్ట్ వీకు, ఫస్ట్ వీకు హాల్‌లో నేను చేశాను. స్వామివారిని అక్కడుంచాను. కాకపోతే నేను సండే రోజు మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతము కార్తీక మాసంలో చేస్తే చాలా బావుంటుందని సత్యనారాయణ స్వామి వ్రతం జేసుకుంటున్నాం కాబట్టి, నేను పూజ గదిలోనే స్వామివారి విగ్రహం ఉంటే నా దగ్గర తిరుపతి నుంచి తెచ్చుకున్నానది. దానికే పూజిద్దామని చెప్పి అక్కడ చిన్న పీఠం ఏర్పాటు జేసేసి యెల్లో కలర్ క్లాత్ వేసేసి పిండితో ముగ్గు వేసేసి స్వామివారిని స్థాపించానక్కడ. లాస్ట్ వీక్ చెప్పాను గదా! నేను యెల్లో కలర్ క్లాతే వెయ్యాలి. గ్రీన్ కలర్ క్లాత్ వద్దని. అందుకనే నేను ఇంకా ఈ వీక్ యెల్లో తెచ్చేసుకొని యెల్లో కలర్ క్లాత్ వేశాను. పిండి దీపాలు గూడా చేసేసుకొని వెలిగించేసుకున్నాను. చూసారు గదా! ఎంత వెలుగులో స్వామి అయితే దివ్యమంగళ రూపుడై వెలిగిపోతున్నాడు. నాకైతే ఈ వారము పూజ గదిలో అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు గూడా ఎవరికన్నా పూజ గదులు పెద్ద పెద్దగా ఉన్నట్టయితే మీరు పూజ గదిలోనే ఇట్లా చిన్న పీఠం ఏర్పాటు చేసుకొని స్వామి చిన్న చిన్న విగ్రహాలున్నా గూడా మీరు చేసేసుకోవచ్చు. నేనైతే నా దగ్గరున్న అది తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. నాకు చాలా బాగా ఇష్టము స్వామివారి విగ్రహం అది. అందుకనే నిజరూప దర్శనం వెళ్ళినప్పుడు మనకు స్వామివారు సేమ్ ఇలాగే దర్శనమిస్తారు. ఆ నల్ల విగ్రహం కనిపిస్తుంది గదా! అలానే. అది నేను తిరుపతి నుంచి తెచ్చుకున్నాను. ఇంకా తర్వాత మొత్తము అలంకారం అంతా చేసేసుకొని పిండి దీపాలు కూడా చేసేసుకున్నాను. ఈసారి పిండి దీపాలు నాకైతే క్రాక్స్ రాలేవు. చాలా బాగా వచ్చాయి. ఎందుకు చెప్పమంటారా టిప్పు? ఎందుకంటే నేను పట్టించిన పిండితో చేశాను. ఇంతకుముందైతే రెడీమేడ్ పిండితో చేశాను కాబట్టి నాకు పెద్దగా అంత క్రాక్స్ వచ్చి మొత్తం పూజ ఆల్మోస్ట్ ఒక 2, 3 అవర్స్ అయితే పూజ ఉంటది కదా! అదంతా అయిపోయేసరికి కొంచెము లీక్ అవ్వడము, మళ్ళీ దీపాలు కొండెక్కుతాయి కదా! కొంచెం ఇబ్బందనిపిచ్చింది. ఈసారైతే నేను ఎంతవరకు పూజ చేసుకున్నాను అన్నీ మనం మంత్రాలన్నీ చదువుకుంటాం గదా! లక్ష్మీ సహస్రనామాలు, పద్మావతి అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, గోవింద నామాలు, వీలైన వాళ్ళైతే ఓపిక ఉన్న వాళ్ళైతే సుప్రభాతంతో స్టార్ట్ చేస్తారు చదవడము. నేనైతే సుప్రభాతం తప్ప మిగతావన్నీ చదువుతాను. ఇవన్నీ చదివేంత వరకు గూడా పిండి దీపాలు మనకు ప్రకాశవంతంగా వెలుగుతూ ఉంటేనే గదా మనకు గూడా బాగా అనిపిస్తుంది. అందుకనే మా అమ్మ వచ్చేటప్పుడు నాకు బియ్యపిండి పట్టించి తీసుకొచ్చింది. నేను బియ్యపిండి రెడీమేడ్ గాకుండా పట్టించిన పిండితో చేశాను. చాలా బాగా వచ్చాయి షేప్స్ అయినా గూడా. మంచిగా నెయ్యి పోయగానే మంచిగా చాలా సేపు నిండుకోకుండా ఉన్నాయి. పూజ అంతా అయిపోయేంత వరకు ఇంకా పూజ అయిన తర్వాత గూడా అలానే ఉన్నాయి. నేను తాంబూలం గూడా ఇచ్చుకుంటాను గదా! ఈసారి గూడా వడపప్పు, పానకం పెట్టాను నైవేద్యంగా. ఈసారి గూడా కేసరి సమర్పించాను. స్వీట్ జేశాను. ఇంకా తాంబూలం అయితే పెడతాం గదా! మెయిన్ అయితే చెప్పాను గదా! టెంకాయ, పానకం, వడపప్పు, పానకము. ఇంకా ఏంటి అవైతే కంపల్సరీ పెట్టాలని. ఇంకా కలశ స్థాపన అయితే చెప్పాను గదా! అది ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు. నేనైతే కలశం పెట్టుకోలేదు. నార్మల్‌గానే చేసుకుంటున్నాను. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. ఇంకా డెకరేషను ఇట్లా పూజ మందిర్లు పెద్దగున్న వాళ్ళైతే మీకు సపరేట్‌గా మండపం పెట్టకున్నా అందులో అయినా పెట్టుకొని మీరు చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మనసుకు గూడా ప్రశాంతము. ఇంట్లో గూడా ఒక పాజిటివ్ వైబ్ వస్తది. మంచిగా అనిపిచ్చింది. ఇంకా అష్టోత్తరాలు, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు, గోవిందనామాలు ఇవన్నీ చదివేసరికి నా పూజ మొత్తం ఒక 3 అవర్స్ అయిందండి చెప్పాలంటే. తర్వాత నెక్స్ట్ డేనే సత్యనారాయణ వ్రతానికి గూడా నేను ప్రిపేర్ అవ్వాలి గదా! అందుకనే నేను హాల్‌లో పెట్టలేను. అన్నీ అలా అష్టోత్తరాలు చదువుకుంటూ, స్వామివారిని చూసుకుంటూ అలా ఉండిపోయాను నేను. నాకైతే చాలా బాగా మంచిగా అనిపిచ్చింది ఈ వారం పూజ. ఇంకా ఏం చెప్పాలి నేను 7 శనివారాల పూజ గురించి. మీరు కూడా నాలాగా ఎవరన్నా 7 శనివారాల పూజ చేస్తున్నట్టయితే కామెంట్ జేయండి. మీకు ఎలాంటి లైక్ మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఈ పూజ చేసుకున్న తర్వాత మీకేమన్నా సొల్యూషన్ దొరికిందా? అలాంటివేమన్నా ఉంటే నాకు కామెంట్ జేయండి. నేనైతే ఇది సెకండ్ ఇయర్. లాస్ట్ ఇయర్ గూడా నేను జేసుకున్నా. నాకు చాలా బాగా అనిపిచ్చింది. చేసుకున్న తర్వాత తిరుపతికి గూడా వెళ్ళాను నేను మెట్ల మార్గం ద్వారా. అలా జేసుకున్నాను నేను. మీకు గూడా నాలాగా ఎవరికన్నా పాజిటివ్ వైబ్స్ ఏం జరిగినాయి మీ లైఫ్‌లో ఈ పూజ చేసిన తర్వాత నాతో షేర్ జేసుకోవచ్చు మీరు. నాకైతే మంచిగా అనిపిచ్చిందండి. నేనైతే ఇది మీకు అందరికీ వీలైన వాళ్ళు మీరిలా చిన్నగా గూడా మీ పూజ గదిలోనే మీరిలా చిన్నగా మీకు వీలైనంత మీకు చేసుకోండి. చేసుకోమనే నేను చెప్తాను. నా ద్వారా ఇంకో ఇద్దరు, ముగ్గురు చేసుకున్నా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేనంత పీఠం ఏర్పాటు చేయలేను. నాతో అంతా కాదు అనేవాళ్ళు ఇలా చిన్నగా దేవుడి మందిరంలో గూడా పెట్టుకోవచ్చు. నాకు 7 దీపాలు గూడా వద్దండి అనుకునేవాళ్ళు ఫస్ట్ వీక్ ఒకటి స్టార్ట్ చేసి, సెకండ్ వీక్ 2, థర్డ్ వీక్ 3 అలా పెంచుకుంటూ పోయి గూడా మీరు సెవెంత్ వీక్ వరకు 7 అలా
పెంచుకుంటూ కూడా పోవచ్చు. నాకైతే మంచిగా అనిపించింది ఈ పూజ వలన. మీరు కూడా నాకైతే నా ఎక్స్‌పీరియన్సెస్ అయితే నేను ఏవైతే విష్ అనుకున్నానో నాకైతే అది నెరవేరింది. మీ విషెస్ నెరవేరాయో లేవో నాకు కూడా కమెంట్ చేయండి. మీకు గనక నా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా మీరు నాకేమన్నా ఎలాంటి వీడియోలు మీరు కావాలనుకున్నారో నాకు కమెంట్ కూడా చేయొచ్చు. నేను అలాంటి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఏం చెప్పాలండి, నేను 7 శనివారాల పూజ గురించి ఆ స్వామి లీలలు ఎన్ని చెప్పినా నేను తక్కువే. నేను అంత పెద్దదాన్ని కాదు. కానీ నాకైతే మంచిగా అనిపించింది. ఈ కలశ స్థాపన ఇలాంటి డౌట్లన్నీ మీరు ఏమీ ఆలోచించకండి. ముడుపు కట్టాలా ఇలాంటివన్నీ అది మీ విషయానే నేను చెప్తున్నాను. నేనైతే ఇలానే చేసుకున్నాను లాస్ట్ ఇయర్ యాజ్ ఇట్ ఈజ్. అలానే ఈ ఇయర్ కూడా రిపీటెడ్గా అలానే చేసుకుంటున్నాను. నాకైతే చాలా బాగా అనిపించింది. నేను ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ కూడా మా వారితోనే కూర్చున్నాను. ఈసారి కూడా మా వారితో కలిసే చేసుకున్నాను. లాస్ట్కి పూజ ధూపము నైవేద్యం అన్నీ సమర్పించేసి పూజ పూర్తి చేసేసుకున్నాను. శుభప్రదంగా పూర్తయింది. నా నెక్స్ట్ కమింగ్ వీడియో సత్యనారాయణ వ్రతం గురించి పెడతాను. రాబోయే వీడియోలో అదంతా ఉంటుంది. చూసారు కదా స్వామి ఎంత వెలిగిపోతున్నాడో. గోవిందా గోవిందా గోవిందా, నిన్ను ఎంత చూసినా తనివి తీరదయ్యా గోవిందా గోవింద. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. ఎంతెంతని చూడను ఏమని చూడను గోవింద నా స్వామి గోవింద. చూసారు కదా నాకైతే పాటలే వచ్చేస్తున్నాయి. నాకైతే స్వామి అంటే చాలా 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 ఇష్టము. తిరుపతి అయితే మేము ఎప్పుడు గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటాం అన్నమాట. నా ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఉంది. మీ ఎక్స్పీరియన్స్ నాతో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే అమ్మ బాబాయ్ మేము ఇంత చేయలేని అనుకున్న వాళ్ళు ఈ వీడియో చూసి చేస్తారు.